ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలపాడు గ్రామానికి చెందిన చేబ్రోలు గౌతమిని గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్ గోపా కమిటీ సన్మానించింది. అనారోగ్యంతో తన తల్లిదండ్రులను కోల్పోయిన గౌతమి దుఃఖంలోనే స్టేట్ ర్యాంక్ సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందిస్తామని కమిటీ బాధ్యులు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, శ్రీదేవి, డాక్టర్ రాజశేఖర్, గుడిద శ్రీనివాసరావు, కొండలరావు అన్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలని వారు ఆకాంక్షించారు. చెబ్రోలు గౌతమి రావినూతల గ్రామంలో సంబంధించిన పాప ఇక్కడ కృష్ణవేణి కాలేజీలో చదువుతుంది. రీసెంట్గా వాళ్ళ ఫాదర్ సైదులు, వాళ్ళ మదర్ రాధమ్మ ఇద్దరు కూడా వీట్ పాయింట్ తీసుకుని చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మా బాధలు ఉన్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్తో తను అత్యధిక మార్కులు స్టేట్ సెకండ్ ర్యాంక్ 467 మార్కులు సాధించి ఇంత బాధలో కూడా తల్లిదండ్రులు కోల్పోయి కూడా తను స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం చాలా అభినందించదగ్గ విషయం. ఇదే స్ఫూర్తిగా తీసుకొని తను చెబ్రోలు గౌతమి సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి తనకు ఆర్థిక సహాయాలు ఈరోజు బోనకల్ జెడ్పీటీసీ గారు కొండ గారు కూడా హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున కూడా ఖమ్మం యూనిట్ తరఫున అదేవిధంగా గౌడ సంఘం తరఫున కూడా డెఫినెట్గా అమ్మాయికి ఎటువంటి కష్టం, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మేము తన చదువులని అదేవిధంగా అదే స్కూల్తో కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి గౌతమికి గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఆమె యొక్క పరిస్థితి అంటే కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన దానిని దృష్టిలో మన వంగాల కొండలరావు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా మాజీ జెడ్పీటీసీ అయినటువంటి బాణులు కొండా గారు ఈరోజు పేపర్లో రాసేయడమే కాకుండా ఆర్థిక చేయూతను అందించడానికి 30,000 కూడా ఇచ్చేసి సెకండ్ ఇయర్ ఫీజు కోసం కూడా 30,000 ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క గోపా సంఘం తరఫున అమ్మాయికి ఫర్దర్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులు కానీ ఆమెకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కానీ ఇవ్వడం కోసం కూడా మేమంతా ముందుకు రావడం జరిగింది. ఇదే విషయాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి కందిమల్ల ఫౌండేషన్ వాళ్ళకి కూడా తీసుకుపోవడం జరిగింది. కందిమల్ల పద్మనాభరావు గౌడ్ గారు, అదేవిధంగా కందిమల్ల వెంకట నాగప్రసాద్ గారు తక్షణమే స్పందించి అమ్మాయితో మాట్లాడి ఈరోజు ఫర్దర్ స్టడీస్కి ఎంతైనా కూడా ఖర్చు పెట్టేసి వాళ్ళు చదివించే బాధ్యతను మేము తీసుకుంటామని కూడా అమ్మాయితో మాట్లాడి అమ్మాయికి హామీ ఇచ్చారు. అదే విషయాన్ని కూడా డాక్టర్ గారికి కూడా చెప్పడం అనేది జరిగింది. అందుకు మా గోపా సంఘం తరఫున కందిమల్ల ఫౌండేషన్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత